లక్ష్మి క్రియేషన్స్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుండి అరుణాచలం నుండి పాండిచ్చేరికి కంప్లీట్ ట్రావెల్ గైడ్ ని అందిస్తున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం వెళ్లే వాళ్ళు జాగ్రత్త తీసుకోవచ్చు. మేము ఫెబ్ 20th నైట్ 7:30 కి విల్లుపురం స్పెషల్ ట్రైన్ కి బుక్ చేసుకున్నాం. ప్రైస్ 460. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇది, స్పెషల్ ట్రైన్ బుక్ చేయడం. మేము డైరెక్ట్ అరుణాచలం కి దగ్గర దిగొచ్చు అనుకుని దీనికి బుక్ చేసాం. ఇది ఆల్మోస్ట్ 4 hours లేట్ గా దిగాం. యాక్చువల్ గా అయితే 21st ఆఫ్టర్నూన్ 12 కల్లా ట్రైన్ తిరువన్నమలైకి వెళ్ళాలి, కానీ 4 కి వెళ్ళింది. ఈ ట్రైన్ థర్స్డే మాత్రమే రన్ అవుతుంది. మీరు అరుణాచలం కి ప్లాన్ చేసుకుంటే 1 month ముందే చూసి ఎక్స్ప్రెస్ కి బుక్ చేసుకోండి. అవైతే ఆల్మోస్ట్ కరెక్ట్ టైం కి వెళ్తాయి. ట్రైన్ లేట్ గా వెళ్లడం వలన మా ప్లాన్ కొంచెం చేంజ్ అయ్యింది. మేము 4 కి తిరువన్నమలైకి రీచ్ అయ్యాం. మేము అరుణాచలంలో అయితే ముందే రూమ్స్ బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక స్టేషన్ నుండి బయటికి వచ్చాక కొంతమంది రూమ్స్ కావాలని అడిగారు. అరుణాచలంలో ఎక్కువ ఆశ్రమాలు ఉంటాయి, లైక్ శివ సన్నిధి. వాటిలో పర్ హెడ్ 500 అలా చార్జ్ చేస్తారు పర్ డే కి. మాకు అక్కడ ఒకరు కాంటాక్ట్ అయ్యి 2 BHK ఫ్లాట్ 2000 కి ఇస్తామన్నారు. మేము 8 members ఉన్నాం విత్ కిడ్స్ తో. సో థింక్ చేసి 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. సో అక్కడ మాకు 2000 సేవ్ అయ్యాయి. అండ్ ఫ్లాట్ కూడా టెంపుల్ కి చాలా దగ్గర, జస్ట్ 200 meters అంతే. మేము రూమ్ కి వెళ్లేసరికి 4:30 అలా అయ్యింది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ టెంపుల్ నైట్ 8 కి క్లోజ్. టెంపుల్ కి వెళ్లే ముందు గిరి ప్రదక్షిణ చేసి వెళ్తారు. అంత టైం లేదు అని మేము ముందు ఆటోకి 9 శివలింగాలు దర్శనం చేసుకొని టెంపుల్ దగ్గరికి 8:30 కి వెళ్ళాం. అంటే ఆటోలో గిరి ప్రదక్షిణ చేసాం. వేరే వాళ్ళు 9 కి క్లోజ్ అని చెప్పేసరికి దర్శనం చేసుకోవచ్చు అని అలా వెళ్ళాం. కానీ మేము వెళ్లేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యింది. సో ఇంకా టిఫిన్ చేసి గిరి ప్రదక్షిణ 9:30 కి అలా స్టార్ట్ చేసాం. కంప్లీట్ అయ్యేసరికి 2 అయ్యింది. అండ్ శివలింగ టెంపుల్స్ కూడా 8 or 9 కి క్లోజ్ అవుతాయి. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. మాకు ట్రైన్ లేట్ అవ్వకపోయినట్లయితే నైటే దర్శనం కూడా కంప్లీట్ అయి ఉండేదేమో. మళ్ళీ మార్నింగ్ 5 కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 5 కి లేచి రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఫెబ్ 22nd మార్నింగ్ 8 అయ్యింది. కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. లైఫ్ లో ఒక్కసారైనా టెంపుల్ విజిట్ చేయండి. వీలైతే రమణ మహర్షి ఆశ్రమం కూడా విజిట్ చేయండి. అది గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఉంటుంది. చాలా బాగుంటుందంట. మాకు టైం కరెక్ట్ లేకపోయేసరికి మేము విజిట్ చేయలేకపోయాం. అంటే గిరి ప్రదక్షిణ చేసే టైం కి అది క్లోజ్ అయ్యింది. ఇంకా టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి 11:30 కి అలా పాండిచ్చేరి స్టార్ట్ అయ్యాం. తిరువన్నమలై బస్ స్టాండ్ లో బస్ ఎక్కాం. డైరెక్ట్ పాండికి బస్సెస్ కంటిన్యూస్ గా అవైలబుల్ ఉంటాయి. బస్ స్టాండ్ కి ఆటోకి వచ్చాం. పర్ హెడ్ 30 rupees అలా చార్జ్ చేశారు. బస్ టికెట్ పర్ హెడ్ 100 అలా పడింది పాండికి. పాండిచ్చేరి బస్ స్టాండ్ కి 2:30 కి అలా రీచ్ అయ్యాం. మేము బొమ్మాయిపాలెంలో ద కానోపీ గెస్ట్ హౌస్ ముందే బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 1000 rupees అలా పడింది. యాక్చువల్ గా అక్కడ పాండి బస్ స్టాండ్ లో కూడా రూమ్స్ ప్రొవైడ్ చేసేవారు ఉంటారు. మేము రూమ్స్ దొరకవేమో అనుకొని ముందే బుక్ చేసుకున్నాం. ఇది కూడా ఒక మిస్టేక్ మేము చేసింది. లేదు అంటే ఇంకొక 500 సేవ్ అయ్యేవి. అక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేసేవారు 3000 చెప్పారు మాకు. కానీ మేము తీసుకున్న గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ముందే బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేసి చేసుకోండి. ఈ గెస్ట్ హౌస్ లో రూమ్ కి 3 elders 1 kid allowed. మాకు 2 rooms ప్రొవైడ్ చేశారు. ఏసీ, బాల్కనీ, గీజర్, టీవీ, సోఫా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు పాండీలో ఏమైనా చూడాలి అనుకుంటే బైక్స్ రెంటల్ కి తీసుకోండి. మేము 24 hours కి 3 bikes తీసుకున్నాం. 24 hours కి అయితే 800 చార్జ్ చేశారు. 12 hours కి అయితే 600. మేము వెస్పా బైక్స్ తీసుకున్నాం. ఈ చార్జెస్ బేస్డ్ ఆన్ ది బైక్ మోడల్. అండ్ దట్టు వీకెండ్ కాబట్టి ఆ ప్రైస్ ఉంది. అదే వీక్ డేస్ లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. లోకల్ రెంటల్స్ వాళ్ళతో బార్గెన్ కూడా చేయొచ్చు. ఇఫ్ 12 hours కి తీసుకుంటే 12 hours కి ఇచ్చేసి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు డబుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ పాండిచ్చేరి బస్ స్టాండ్ నుండి రూమ్ కి ఆటో వాళ్ళు మాకు 1000 rupees తీసుకున్నారు. అటువైపు ఏమి అవైలబుల్ ఉండవు, బస్సెస్ ఉండవు అని చెప్పి మమ్మల్ని చీట్ చేశారు. సో బీ కేర్ఫుల్. 4 కి రూమ్ కి రీచ్ అయ్యాం. ఫ్రెష్ అయ్యి బైక్స్ తీసుకొని ఫస్ట్ వైట్ టౌన్ కి వెళ్ళాం. అది షాపింగ్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. వైట్ టౌన్ కి దగ్గరే రాక్ బీచ్. తర్వాత రాక్ బీచ్ కూడా వెళ్లి 7 కి రిటర్న్ అయ్యాం. మా రూమ్ కి దగ్గరలోనే అరవిల్ల బీచ్ ఉంది. సో 8 కల్లా అరవిల్ల బీచ్ కి వెళ్లి సరదాగా 1 hour అలా అక్కడే ఉన్నాం. చాలా బాగా అనిపించింది నైట్ టైం బీచ్ దగ్గర. తర్వాత రూమ్ కి వెళ్లి నిద్రపోయాం. మార్నింగ్ 5 కి అలా లేచి ఫ్రెష్ అయ్యి సెరెనిటీ బీచ్ కి వెళ్ళాం. ఇది సన్ రైజ్ పాయింట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. 8 వరకు అక్కడే స్పెండ్ చేసి తర్వాత టిఫిన్ చేసి అరవిల్ల మత్రి మందిర్ కి స్టార్ట్ అయ్యాం. మాకు ట్రైన్ ఈవినింగ్ 4 కి చెన్నై సెంట్రల్ నుండి స్టార్ట్. సో మేము 11 కి పాండీలో రిటర్న్ స్టార్ట్ అయ్యాం. టైం లేదు అని అరవిల్ల మత్రి మందిర్ లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట అంతా రోమ్
భోంచేసి అలా సరదా కాసేపు తిరిగి చూసి వచ్చాం. మాకు ట్రైన్ లేట్ అవ్వకపోయి ఉంటే ఇంకొక 2 ప్లేసెస్ విజిట్ చేసే వాళ్ళం అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ప్లాన్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకుండా ప్లాన్ చేసుకోండి.